అండి ఈరోజు సింపుల్గా నా స్టైల్లో లెమన్ రైస్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగానే రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇందులోకి తగినంత నిమ్మరసం, అలాగే ఉప్పు, చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి పోపు వేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా పల్లీలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, తగినంత కారానికి తగినట్టు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రైస్లోకి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి స్పూన్తో కలిపితే అంత పర్ఫెక్ట్గా కలవదు కాబట్టి నేనైతే ఇక్కడ చేయితో కలుపుతున్నాను. చూసారు కదా, ఇంతే అండి. మనం అంతా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.